రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన బయలుదేరారు. శంషాబాద్ నుంచి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరు కానుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు, శ్రీధర్ బాబు, పొంగులేటి అధికారులు, ఉన్నతాధికారుల బృందం వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్ రానుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన బయలుదేరారు. శంషాబాద్ నుంచి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరు కానుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు, శ్రీధర్ బాబు, పొంగులేటి అధికారులు, ఉన్నతాధికారుల బృందం వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్ రానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నేరుగా ఈ రోజు మేడారంలో తొలి మొక్కులు చెల్లించుకొని నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి దావోస్ పర్యటన ఖరారు చేసుకున్నారు. ఇక దావోస్ పెట్టుబడి లక్ష్యంగా ఆయన దావోస్ పర్యటన చేస్తున్న సందర్భంగా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో గ్లోబల్ సమిట్ ద్వారా ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షించారో మనకు తెలుసు. ఇప్పుడు ఆయన ఇది పెట్టుబడి లక్ష్యంగా దావోస్ లో దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తర్వాత రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, రైజింగ్ గ్లోబల్ పేరుతో ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు అనే కోణంలో ఆయన ఒక ప్రజెంటేషన్ కూడా దావోస్ లో ఇవ్వనున్నారు. అందుకు అనుగుణంగానే పెట్టుబడులను కూడా ఆహ్వానించేందుకు ఆయన తగిన కార్యాచరణ రూపొందించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైజింగ్ తెలంగాణ ఏదైతే 2047కి 3 ట్రిలియన్ ఏదైతే ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారో అందుకు తగ్గట్టుగానే ఆయన అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే ఫ్యూచర్ సిటీ ఆయన కళల సిటీగా దాని రూపాంతరం చెందిస్తున్న పరిస్థితి మనం చూసాం. అదే స్థాయిలో అభివృద్ధి చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. అక్కడే పెట్టుబడులు పెట్టాలి, దాన్ని ఒక వినూత్న సిటీగా అభివృద్ధి చెందాలి, పారిశ్రామికంగా హైదరాబాద్ అభివృద్ధి చెందాలి, ఉద్యోగాల కల్పన, అట్లాగే సంపద సృష్టి, ఇవన్నీ కూడా పెట్టుబడుల ద్వారానే వస్తాయని ఆయన ఈ రకంగా దావోస్ పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆయనతో పాటు మంత్రులు కూడా వెళ్తున్నారు. పొంగులేటి, అట్లాగే శ్రీధర్ బాబు ఇటు వెళ్తున్న పరిస్థితి, ఇతర ముఖ్య అధికారులు వెళ్తున్నారు. 3 రోజులు దావోస్ పర్యటన తర్వాత ఆయన అమెరికా వెళ్తారు. అమెరికాలో అధికారిక కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఆయన తెలంగాణకు వచ్చే, రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 31న కానీ 1వ తారీఖున కానీ ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి బహిరంగ సభల పేరుతో తెలంగాణలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు కాబట్టి ఆయన 1వ తారీఖున మళ్ళీ హైదరాబాద్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణహరి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా